అరే తమ్ము ఈరోజు ఫస్ట్ వచ్చి 30 సబ్స్క్రైబర్స్కి ఫ్రీగా టిఫిన్ ఇప్పిస్తాను కదా. లొకేషన్ వచ్చేసి ఇది ఆర్కెమెస్. ఇది దాటాక ఇది ఇట్రండి. ఇక్కడికి వస్తే ఎస్బీఐ ఉంది. ఎస్బీఐ కూడా క్రాస్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ టిఫిన్ హోటల్ కనిపిస్తుంది కదా. ఇదిగో ఈ టిఫిన్ హోటల్ దగ్గర ఫస్ట్ వచ్చే 30 సబ్స్క్రైబర్స్కి ఇప్పుడు నేను ఫ్రీగా టిఫిన్ ట్రీట్ ఇస్తున్నా. సో త్వరగా వచ్చేయండి. త్వరగా రా కొంచెం. ఎగ్జాక్ట్ లొకేషన్ ఇది టిఫిన్ హోటల్ వాసవి టీ అండ్ టిఫిన్స్. త్వరగా వచ్చేయండి. ఫస్ట్ 30 సబ్స్క్రైబర్స్కి మాత్రమే. స్టోరీ ఇప్పుడే అప్లోడ్ చేస్తే మన సబ్స్క్రైబర్స్ కోసం వెయిట్ చేస్తాం. ఇంకా సబ్స్క్రైబ్ చేశారా ఛానల్? ఎందుకు ఛానల్? యూట్యూబ్ ఇన్స్టా చూసాను వచ్చింది. అప్పుడే చూసా ఇన్స్టాగ్రామ్లో. యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేశారా? యూట్యూబ్ కూడా చూపించాలి డైరెక్ట్. ఇలా అన్నీ సబ్స్క్రైబ్ ఎందుకంటే పెరిగే కొద్దీ మనం ఇంకా బ్లాగ్స్ చేయొచ్చు అన్ని ఈవెంట్స్. థ్యాంక్ యూ. వెళ్ళి లోపలికి వెళ్ళి తిరుపతిలో కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒకేసారి 5 లొకేషన్స్ ఎట్ ఏ టైం బాగుంది. ఇంకా ట్రై చేద్దాం. 2 పెట్టి చోర్ పెట్టాలి. ఇంట్రెస్టింగ్ అందరికీ ఉంటుంది. అప్పుడైతే అయితే పెడదాం. నెక్స్ట్ నువ్వు కూడా వచ్చావా? వీడియో చూసి వచ్చావు. ఎలా వచ్చావు నువ్వు? బండి మీద వచ్చేసావా? ఛానల్ సబ్స్క్రైబ్ చేసావా యూట్యూబ్? అదే నేను చూడలా. ఇదిగో తీసుకెళ్ళి ఇంకా నార్మల్గా వచ్చాడు అనుకుంటున్నా. వెళ్ళి లోపలికి వెళ్ళి తీసుకోపో. మీ ఫ్రెండ్సేనా? యూట్యూబ్ చేసాం ఒక సబ్స్క్రైబ్. యూట్యూబ్ లేదా అసలు? యూట్యూబే లేదా? చేసి సబ్స్క్రైబ్ చేసి ఏం కాదు. సబ్స్క్రైబ్ అయితే తప్పనిసరిగా చేయాల్సింది. ఇలా అందరూ చేస్తున్నారు అనుకో ఇంక ఇలాంటి హంటలు పెట్టచ్చు మనం. ఈ టిఫిన్ అంటే ఎలా అనిపించింది? టిఫిన్ బాగానే ఉందా లేకపోతే కొంచెం అంటే మన హంటలు చూస్తున్నాం కదా రీసెంట్గా. టిఫిన్ అంటే ఎలా ఉంది? టిఫిన్ ట్రీట్ ఇవ్వడం అనేది నచ్చిందా లేకపోతే నచ్చిందా లేకపోతే అది బాగుందా? ఇది కూడా బాగానే ఉంది కదా. అదే కదా అదే ఒకవేళ నచ్చలేదు కొంతమంది ఏమైనా ఇబ్బంది పడతారేమో అని స్టార్ చాయిస్ సేమ్. ఈ వీడియోస్ అన్నీ యూట్యూబ్లో పెడతా. ఓకే తీసుకుని ఏం కాదు. ఒకవేళ మీరు తినకపోయినా ఎవరికైనా ఇచ్చేయండి. వీళ్ళు అలాగే ఇస్తున్నారు. సబ్స్క్రైబ్ చేశారా? యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేశారా? యూట్యూబ్ కూడా చేయాలి మరి. యూట్యూబ్ తెలియదా పెట్టు. అది చాలా మందికి యూట్యూబ్ ఉందని తెలియదు అసలు మనకి. రీసెంట్గానే బ్లాగ్స్ పెడతాను. నువ్వు కూడా వచ్చావా? నీకు ఉందా ఫోన్? సరే ఇంటికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టా యూట్యూబ్ రెండు. యూట్యూబ్ ఇప్పుడు కొట్టి ఏం కాదు, కొట్టి ఫాలో అవుతున్నారు అనుకో ఇలాంటి హంటలు మనం పెట్టచ్చు. ఈ టిఫిన్ అంటే ఎలా అనిపించింది? బాగానే ఉందా టిఫిన్ అంటే టిఫిన్ ట్రీట్ అనేది? మరి కొంచెం దారుణంగా అనేది ఏం లేదు. మీకు ఇష్టపడుతున్నారు కదా అంటే సబ్స్క్రైబర్స్ ఇష్టపడ్డారనుకో మళ్ళీ పెట్టచ్చు. బ్రో ఏంటి బ్రో మరి ఇలాంటివి పెడుతున్నావు, మాకు నచ్చలేదంటే ఆపేద్దాం. అలాంటిది నచ్చింది అంటే ఏముంది మళ్ళీ ప్లాన్ చేయొచ్చు ఇలా. అది మీకుంటే ఇంట్రెస్ట్ ఉంటేనే కదా ఏం పెట్టేది. ఓకే పార్సిల్ అంటే అట్టు మీరు ఇంకా ఎంకరేజ్ చేశారనుకో ముందు ఇంకా ప్లాన్ చేయొచ్చు గట్టిగా. సపోర్ట్ ఉంటే ఏముంది. ఇదిగో చలో చేయించండి. ఫ్రెండ్స్ కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. తొందరలో వ్లాగ్స్ అదరగొట్టేద్దాం. ముందు వెళ్ళి లోపలికి వెళ్ళి తీసుకుంటే కదా పెడతా. ఇప్పుడు స్టోరీ కూడా పెడతా ఒకసారి ఇన్స్టాగ్రామ్లో. అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే అవునవును పెట్టాను కానీ ఇప్పటివరకు మన ఇన్స్టాలో యూట్యూబ్లో ఏం పెట్టాం అంతగా. ఇప్పుడే పెడుతున్నాం. మన సబ్స్క్రైబర్స్ పెరిగారా కానీ వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా బంధంలో. మనకు ఎవరు లేరు. మన రైల్వే స్టేషన్కి వచ్చాను కానీ టైం సెట్ అవ్వాలి. ఇండియా పొలం దగ్గర వచ్చేవాడికి టైం లేట్ అయింది. మమ్మల్ని రైల్వే స్టేషన్లో బాగా వచ్చారు. గుడివాడ బ్రిడ్జ్ కూడా వచ్చారు.
అంటే ఎవరికి దొరకట్లేదు కదా ఇలా ప్లాన్ చేశాను ఇక. టిఫిన్ అయితే ఏముంది, సబ్స్క్రైబ్ చేసావా యూట్యూబ్? యూట్యూబ్ చేయాలి మరి, యూట్యూబ్ చేస్తేనే కదా మనం ఎలాంటి ఎందుకు షాప్కి వస్తావుగా గుర్తుపెట్టా రాగానే డైరెక్ట్ యూట్యూబ్కి వెళ్ళిపో. ఇన్స్టా చేసావులే, షాప్ దగ్గరకు వస్తావుగా నువ్వు. ఇంట్లో లింక్ పెట్టావా? దాన్ని క్లిక్ చేయి చాలు. ప్రజెంట్ టైం అయితే 4:30 అవుతుంది. ఇంకా ఆర్డర్ మీరు తీసుకున్నారా? తీసుకున్నారా? అయిపోయింది, తీసుకుని వెళ్తున్నారు. తీసుకున్నారా మీరు? ఓకే బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి, ఇలాంటి బ్లాగ్స్ పెడతాం. ఓకే బాగానే ఉంది కదా టిఫిన్ కాన్సెప్ట్, నచ్చింది కదా? ఓకే బాయ్. ఫ్రెండ్స్కి కూడా చెప్పి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి. ఇలాంటి టిఫిన్ కాన్సెప్ట్ ఎలా అనిపించింది? అంటే బాగానే ఉందా? హంట్స్ ఇట్లానే హ్యాపీగా అనిపించిందా? తీసుకో, ఏం కావాలి చెప్పు, తీసుకో. ఇద్దరు కలిసి వచ్చారనమాట. ఇదిగో ఏం కావాలి చెప్పు. హాయ్ బ్రో, వీడియో చూసి వచ్చారా? ఛానల్ చూపించారా? సబ్స్క్రైబ్ చేశారా? యూట్యూబ్లో? యూట్యూబ్. ఇన్స్టా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తేనే స్టోరీ వస్తుంది. యూట్యూబ్ కూడా చేస్తారనుకో, ఇలాంటి వ్లాగ్స్ చేస్తూ ఉండొచ్చు మనం. ఇంకా ఎలా అనిపించింది ఇప్పుడు ఈ వ్లాగ్? బాగానే ఉందా టిఫిన్ ట్రీట్ అనేది? డ్రెస్ గురించి కూడా వచ్చా, కాదు మిస్ అయింది. మొన్న రైల్వే స్టేషన్లో వచ్చారా? యూట్యూబ్ రైల్వే స్టేషన్కి వచ్చారా మీరు? వచ్చాం బ్రో. అదే నవీన్ అనే ఒక అన్న తీసుకున్నాడు కదా, దాని తర్వాత వచ్చాం కానీ అది మిస్ అయిపోయింది. ఏది బాగుంది మీకు? టిఫిన్ రేట్ అన్నీ బాగానే ఉన్నాయా? చేసే వ్లాగ్స్ అన్ని టిఫిన్ థ్రిల్లింగ్ ఉంది కదా? ఓకే, ఇష్టపడుతున్నారు ఇలాంటివి చేస్తుండొచ్చు. ఓకే బ్రో, పేరేంటి మీ ఇద్దరిది? రుద్ర. అజయ్ బ్రో. అజయ్. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు బ్రో ఇద్దరు? హౌసింగ్ బోర్డ్ నుంచి వచ్చారా? ఓకే ఓకే. హాయ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అసలు టిఫిన్ అయితే చాలా బాగుంది. మా సబ్స్క్రైబర్స్ అయితే నిజంగా చాలా బాగుందని అన్నారు. నీ టిఫిన్ అయితే నిజంగా వాళ్ళందరికీ బాగా నచ్చింది. అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు బ్రో మీరు టిఫిన్? రీసెంట్గా 1 వీక్ నుంచి బ్రో. 1 వీక్ అవుతుందా? 1 వీక్ అవుతుంది. అంటే నేను 1 వీక్ బ్యాక్ నుంచే నేను ఇక్కడికి వస్తున్నాను. అయితే అంటే మీరు పెట్టినప్పటి నుంచే నేను ఇక్కడికి వస్తున్నా. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఎప్పటి నుంచి మీరు హోటల్ ఫీల్డ్లోకి వచ్చారు? నేను హోటల్ ఫీల్డ్లోకి వచ్చి 10 years అయింది బ్రో. ఆల్మోస్ట్ 10 years అవుతుందా? 10 years అవుతుంది. నేను వర్క్ చేసాను హోటల్లో. అంటే ఇప్పుడు మీ ఏజ్ ఎంత బ్రో? 22 బ్రో. 22కి 10 years బ్యాక్ అంటే 12 years. మై గాడ్, 12 years బ్యాకే తిను హోటల్ ఫీల్డ్లోకి వచ్చేసాడంట బ్రో. దట్స్ నిజంగా గ్రేట్ బ్రో. అది అసలు నిజంగా చిన్నప్పటి నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు అయితే. సో మీ టిఫిన్ నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు లైఫ్ చీకటి అయిపోయింది, బయట నుంచి చూపిద్దాం అంటే మన ఫాలోవర్స్కి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరూ చాలా లేట్గా వచ్చారు. మనం 5కి స్టార్ట్ చేసాం కానీ ఆల్రెడీ నైట్ అయిపోయింది. సో అందుకే నేను ఇలా లోపల కూర్చోబెట్టి మనోడితో మాట్లాడుతున్నా. నిజంగా టిఫిన్ అయితే చాలా బాగుందని అన్నారు ప్రతి ఒక్కరు. సపోర్ట్ చేయండి మనోడికి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్టడీస్ లేకుండా జస్ట్ ఈ హోటల్ ఫీల్డ్లోనే దీన్ని నమ్ముకొని ఉన్నాడు. రీసెంట్గానే సొంతగా హోటల్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇదేమి ప్రమోషన్ కాదు, నేను డైలీ ఇక్కడికి వస్తున్నాను. నాకు టిఫిన్ నచ్చి మన సబ్స్క్రైబర్స్కి ఏదో నా వైపు ట్రీట్ ఇద్దాం అనుకున్నా. కాకపోతే మనోడిని అడిగా అసలు ఏంటి బ్రో ఎలా స్టార్ట్ చేసావు అని అడిగితే ఇప్పుడు చెప్తున్నాడు. నిజంగా నేను షాక్ అయ్యా బ్రో. నిజంగా తినే మొత్తం టిఫిన్ వేస్తున్నాడు, తినే మొత్తం మెయింటైన్ చేస్తున్నాడు. నిజంగా గ్రేట్ అది. థ్యాంక్ యూ బ్రో. ఇలానే నువ్వు ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకున్నా. మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నీకు సపోర్ట్ చేస్తారు బ్రో. ఇంతకీ ప్రైజెస్ చెప్పడం మర్చిపోయాను నా సబ్స్క్రైబర్స్కి. అసలు ఆ ప్రైజెస్ ఎలా ఉన్నాయి బ్రో? ప్లేట్ ఎలా ఉంది ఇక్కడ? ఎన్ని 25 బ్రో. ఏదైనా ప్లేట్ 25 రూపాయలు. ఏ ప్లేట్ అయినా 25 రూపాయలే. నిజంగా ఇడ్లీ అన్నా, చపాతీ అన్నా, దోశ అన్నా ఏదైనా 25నే బ్రో. నిజంగా తక్కువ ప్రైసెస్ బ్రో ఇవి. బయట అంతా 35, 40 కూడా ఉన్నాయి. నిజంగా 25 రూపీస్కి ఇంత క్వాలిటీ టేస్ట్ నిజంగా గ్రేట్ ఇది బ్రో. నిజంగా డెవలప్ అవుతావు బ్రో నువ్వు. ఇప్పుడే టిఫిన్ ట్రీట్ అయితే కంప్లీట్ అయిపోయింది. 30 మెంబర్స్ అనుకున్నాను కానీ 16 మెంబర్సే వచ్చారు. అందరు ఇష్టపడ్డారు అనుకుంటున్నా. ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలో కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.